హే హాయ్, నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 7 ఏంటో ఇప్పుడు చూద్దాము. వర్ష గోకుల్ని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. గోకుల్ రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా ఏం జరుగుతుందో తలుచుకుంటేనే తనకు ఏడుపు ఆగడం లేదు. గోకుల్ వర్ష చుట్టూ ఒక చేయి వేసి మరో చేత తల నిమురుతూ, ఏం కాలేదు వర్ష, ఏడవ్వాకు, మేముండగా నీకేమవుతుందిరా, భయపడకు అంటూ ఓదారుస్తూ ఉంటాడు. వర్ష ఏడుస్తూ, గోకుల్ వీడు వీడు నన్ను కిస్ అంటూ ఇక చెప్పలేక ఏడుస్తూ గోకుల్ గుండె మీద తలపెట్టుకొని ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది. గోకుల్ వర్షాన్ని గుండెలకి హత్తుకొని ప్రవీణ్ వైపు కోపంగా చూడగాని ప్రవీణ్ గుటకలు మింగుతూ చూస్తూ లేచి నిల్చుకుంటాడు. బిందు వర్ష భుజం మీద చేయి వేయగానే వర్ష బిందుని హత్తుకొని మౌనంగా ఉండిపోయింది. బిందు కూడా వర్షాన్ని హక్ చేసుకొని ప్రవీణ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. గోకుల్ ప్రవీణ్ని కోపంగా ఒక తన్ను తన్నగానే ప్రవీణ్ వెళ్ళి హాల్లో డ్రింక్ చేస్తూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కాళ్ళ దగ్గర పడిపోతాడు. వరుణ్ ఫ్రెండ్స్ అందరూ ప్రవీణ్ని అలా చూసి షాక్ అయి పైకి లేచి, రే ఏమైందిరా, ఇలా పడ్డావేంటి అంటూ ప్రవీణ్ని పైకి లేపుతారు. ప్రవీణ్ పైకి లేచి గోకుల్ వైపు బెదురుగా కళ్ళతో చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఏదో జరిగింది అని అర్థం చేసుకొని ప్రవీణ్ చూసే వైపే చూస్తారు. గోకుల్ నిప్పులు కక్కే కళ్ళతో ప్రవీణ్ వైపు చూస్తూ ఒక్కో అడుగు వేసి ముందుకు వస్తూ ఉంటే అక్కడున్న అందరూ గోకుల్ వైపు భయంగా చూస్తూ ఉంటారు. గోకుల్ అక్కడికి వచ్చి వాళ్ళ ముందు నిల్చుకొని అందరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటే అందరూ గోకుల్ని అలా చూసి చేతులు నలుపుకుంటూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. గోకుల్ అందరినీ చూస్తూ పనమ్మాయిని లాగిపెట్టి చంప మీద కొట్టగానే ఆ అమ్మాయి వెళ్ళి సోఫాలో పడిపోతుంది. గోకుల్ చేసిన పనికి ఆ అమ్మాయితో పాటు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏం చేస్తున్నావు గోకుల్, వేడిని కొట్టకుండా అమ్మాయిని ఎందుకు కొట్టావు అని కోపంగా చూస్తూ అడుగుతుంది బిందు. షటప్ బిందు, ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఆ అమ్మాయి వైపు అంతే కోపంగా చూస్తూ ఉంటాడు. పనమ్మాయి పైకి లేచి చంప మీద చేపెట్టుకొని, ఏమైంది బాబు, నన్నెందుకు కొట్టారు, నేనేం తప్పు చేశాను అని బాధగా అడుగుతుంది. ఏంటి, ఏం చేశావా, ఈ వెధవ జ్యూస్ ఇవ్వమని చెప్పగానే వర్షాన్ని ఒక్కదాన్నే వదిలేసి వచ్చేసావు, నీ వల్లే ఈ వెధవ వర్షతో మిస్బిహేవ్ చేశాడు, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఇక నీకు ఇక్కడ వర్క్ లేదు, బయటకెళ్ళు అంటూ ఆవేశంగా చెప్తున్న గోకుల్ని చూసి, బాబు ప్లీజ్ అంత మాట అనకండి, పని చేసుకుని బ్రతికేదాన్ని, ఇంత సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి పోను, ప్లీజ్ గోకుల్ బాబు, నన్ను నమ్ముకొని నా కుటుంబం ఉంది, మీరిచ్చే జీతం మీదే ఆధారపడి జీవిస్తున్నాము, ఇంకెప్పుడు తప్పు చెయ్యను, ఈ ఒక్కసారికి వదిలేసేయండి గోకుల్ బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆ మెయిడ్. ఇప్పుడు వెళ్తే ప్రాణాలతో బయటపడతావు, వరుణ్కి ఈ విషయం గురించి తెలిస్తే నిన్ను అస్సలు బ్రతకనివ్వడు, అందుకే చెప్తున్నాను వెళ్ళు, లేదు వెళ్ళను అంటావా, ప్రాణాల మీద ఆశ లేకుంటే అలాగే ఉండు అనగానే పనమ్మాయి ఏడుస్తూ వరుణ్ కోపానికి భయపడి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. పనమ్మాయి వైపు బాధగా చూస్తూ ఉన్నారు బిందు వర్ష. కానీ గోకుల్ కొంచెం కూడా బాధపడకుండా మిగిలిన వాళ్ళ వైపు అడుగులు వేస్తూ ముందుకు వస్తూ ఉంటాడు. అందరూ బిక్కుమొహం వేసుకొని గోకుల్ వైపు భయంగా, ప్రవీణ్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. వీడి వల్లే ఇదంతా, చిలక్కి చెప్పినట్టు చెప్పాము విన్నాడా, ముద్దు ముద్దు అని సావగొట్టాడు వెధవ, ఇప్పుడు గోకుల్ అందరినీ ఏం చేస్తాడు ఏంటో అని టెన్షన్గా చూస్తూ ఉంటారు. గోకుల్ ప్రవీణ్ని ఎలా పడితే అలా ఏది దొరికితే దాంతో కొడుతూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. గోకుల్ని అలా అంత కోపంగా చూసి అందరూ భయపడుతూ ఉన్నారు. ప్రవీణ్ మెడ పట్టుకుని లాక్కొచ్చి వర్ష కాళ్ళ మీద పడేసి, చెప్పు, వర్షాకి కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు, లేకపోతే నాలోని రాక్షసుని చూస్తావు. ప్రవీణ్ వర్ష వైపు తలెత్తి చూస్తాడు. బ్లూ కలర్ టీషర్ట్ అండ్ క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకొని పోనీటైలో సింపుల్గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటే ప్రవీణ్ తన పెదాల వైపు కసిగా చూస్తూ వర్షాన్ని పైనుండి కింద వరకు అదోలా చూస్తూ ఉంటాడు. వీడిని గోకుల్ కుక్కను కొట్టినట్టు కాదు, పందిని కొట్టినట్టు కొట్టాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు ఎదవకి, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వీడి బుద్ధి మారలేదు చూడు, వీడికి గోకుల్ కాదు మన విలన్ కమ్ హీరో వరుణే కరెక్ట్, ఏమంటారు గైస్. వర్ష ప్రవీణ్ తనని అలా చూస్తూ ఉండడం చూసి ఇక అక్కడ ఉండలేక కిచెన్లో నుండి సూప్ రీహీట్ చేసుకొని అది తీసుకొని వరుణ్ రూమ్లోకి వెళ్తుంది. బిందు ప్రవీణ్ కాలర్ పట్టుకుని పైకి లేపి 2 చంపలు వాయిస్తూ, ఏరా అమ్మాయిలని ఎప్పుడూ చూడలేదా, దాన్ని తినేసేలాగా అలా చూస్తున్నావు అంటూ కోపం పోయే వరకు వాయిస్తూనే ఉంటుంది. గోకుల్ అందరి వైపు చూస్తూ, ఇక్కడ జరిగింది బయటకు వచ్చిందో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు, మిమ్మల్ని ఎందుకు కొట్టకుండా వదిలేస్తున్నానో తెలుసా, మీరు మా ఫ్రెండ్స్ అన్న ఒకే ఒక్క రీజన్తో, ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకండి, గెట్ అవుట్.
గోకుల్ ఫ్రెండ్స్ ఆ మాటకి ఊపిరి తీసుకుంటూ ప్రవీణ్ దగ్గరికి వస్తూ ఉంటే, ఏ ఆగండి, వీడైతే రాడు, వీడితో చాలా అంటే చాలా పనుంది అంటాడు. చాలా అనే పదాన్ని చాలా స్ట్రెస్ చేసి పలుకుతూ, వీడి గురించి వీడి పేరెంట్స్కి కూడా తెలియకూడదు. ఒకవేళ ఎక్కడైనా లీక్ చేశారో మీరు తర్వాత ఎవ్వరికీ కనిపించరు, అండర్స్టాండ్ అనగానే అందరూ భయంగా అలాగే గోకుల్ అంటూ ప్రవీణ్ వైపు నిస్సహాయంగా చూస్తూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళాక ప్రవీణ్ని పైకి లేపి, నీకింకా బుద్ధి రాలేదు కదరా, వరుణ్ లేచాక నీ గురించి వాడే చూసుకుంటాడు అంటూ ప్రవీణ్ని లాక్కెళ్ళి ఒక రూమ్లో చైర్కి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి డోర్ లాక్ చేసి అక్కడి నుండి బిందుని తీసుకుని వరుణ్ రూమ్లోకి వెళ్తాడు. వర్ష సూప్ తీసుకొని వెళ్ళి టేబుల్ మీద పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కాసేపటికి తను నార్మల్ అవ్వగానే బయటకు వచ్చి వరుణ్ వార్డ్రోబ్లో నుండి ఒక టవల్ తీసుకొని మొహం తుడుచుకొని వరుణ్ పక్కనే కూర్చుంటుంది. వరుణ్ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించగానే అభిమానంగా వరుణ్ తల నిమిరి వరుణ్ వరుణ్ పైకి లే అంటూ మెల్లగా లేపడానికి ట్రై చేస్తుంది. వరుణ్ అస్సలు స్పందించడం లేదు. అంటూ ఉన్నాడే తప్ప కళ్ళు తెరవడం లేదు. వరుణ్ పరిస్థితి అర్థం చేసుకుని వరుణ్ని మెల్లగా లేపి అతి కష్టం మీద కొంచెం సూప్ తాగించి టాబ్లెట్స్ వేసి పడుకోబెడుతుంది. వరుణ్ నిద్రలోనే వర్ష చేతిని తన చెంప మీద పెట్టుకుని అలాగే పడుకుంటాడు. వర్ష చేతిని వెనక్కి తీసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నా వరుణ్ అస్సలు వదలడం లేదు. నిద్రలో కూడా నన్ను వదలవా అని విసుగ్గా అనుకుంటూ అలాగే వర్ష కూడా కూర్చొని వరుణ్ ఎందుకు ఇలా మారిపోయాడో అని ఆలోచిస్తూ ఉంటుంది. గోకుల్ బిందు ఇద్దరిని అలా చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అక్కడి నుండి కిందకి వచ్చేస్తారు. ఆకలిగా ఉండడం వల్ల గోకుల్ తింటూ బిందు వద్దు అన్నా కానీ తినిపిస్తూ ఉంటాడు. ఇద్దరూ తిన్న తర్వాత బిందు ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని వర్షాకి కూడా బలవంతంగా తినిపించి, జాగ్రత్త వర్ష, అవసరం ఉంటే పిలు, నేను పక్క రూమ్లో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. పక్క రూమ్లో బిందు బెడ్ మీద, గోకుల్ సోఫాలో పడుకొని వర్ష ఇప్పటికైనా వీడి ప్రేమని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ బిందుని చూస్తాడు. బిందు నిద్రపోతూ కనిపిస్తుంది. అది చూసిన గోకుల్ పైకి లేచి బిందుకి బెడ్షీట్ కప్పి నుదుటిన కిస్ ఇచ్చి మరోసారి వరుణ్ణి చూసి తను కూడా సోఫాలో పడుకొని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు. వర్ష నైట్ పడుకోకుండా వరుణ్ణి చూస్తూ గంటకి టెంపరేచర్ చెక్ చేస్తూ ఆయింట్మెంట్ అప్లై చేస్తూ వెట్ క్లాత్తో వరుణ్ మొహాన్ని కాళ్ళు చేతులు తుడుస్తూ నైట్ మొత్తం మేల్కొనే ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటలకి వర్ష అలాగే వరుణ్ కాళ్ళ దగ్గరే తలపెట్టుకుని నిద్రలోకి జారుకుంటుంది. వరుణ్కి కూడా వర్ష ప్రేమ వల్లో లేక మెడిసిన్స్ ప్రభావమో కానీ జ్వరం తగ్గిపోతుంది. ఉదయం 7 అవుతూ ఉండగా గోకుల్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని పైకి లేచి టైం చూసి వరుణ్కి తగ్గిందో లేదో అనుకుని వరుణ్ రూమ్లోకి వస్తాడు. వర్ష వరుణ్ కాళ్ళ దగ్గర నిద్రపోవడం చూసి ఇదేంటి వర్ష ఇక్కడ పడుకుంది అనుకొని తనని ఎత్తుకొని వరుణ్ పక్కనే పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి, పిచ్చి పిల్ల నైట్ మొత్తం మేల్కొనే ఉన్నట్టుంది అనుకొని అభిమానంగా నుదుటిన ముద్దు పెడతాడు. వరుణ్ వైపు చూసి, నీ ప్రేమ త్వరలోనే నీ సొంతమవుతుందిరా, ఆ నమ్మకం నాకు ఇప్పుడే కలుగుతుంది, నీ జీవితంలోకి సంతోషం రాబోతుందిరా అనుకొని వరుణ్కి టెంపరేచర్ చెక్ చేస్తాడు. టెంపరేచర్ నార్మల్గా ఉండడం వల్ల ఫీవర్ తగ్గిపోయింది అనుకొని ఇద్దరిని మనసారా చూసుకొని డిస్టర్బ్ అవ్వకుండా డోర్ క్లోజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గోకుల్ వెళ్ళిన కాసేపటి తర్వాత వరుణ్కి మెల్లగా స్పృహ వస్తుంది. భారంగా కళ్ళు తెరిచి చూస్తాడు. కానీ తనకి మసకగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి కళ్ళు నురుముకొని చూసేసరికి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది తన రూమ్ అని అర్థం చేసుకొని చుట్టూ గోకుల్ కోసం చూస్తూ తన పక్కనే చూస్తాడు. మెడ వరకు బెడ్షీట్ కప్పుకొని ప్రశాంతంగా చిన్న పాపలాగా పడుకొని కనిపిస్తుంది వర్ష. వరుణ్ వర్షాని చూసి షాక్ అవుతాడు. ఇదేంటి, వర్ష ఇక్కడ నా పక్కన పడుకుంది, అసలు ఏంటి అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. మన విలన్ కమ్ హీరో బాబుకి తెలియదు కదా, నైట్ వర్ష రావడం, తనని దగ్గరుండి చూసుకోవడం ఇవేమీ తెలియదు కదా, అందుకే అంత షాక్ అయ్యాడు అనుకుంటాను. వర్ష చలికి ఇంకా ముడుచుకొని నిద్రలోనే వరుణ్ చేపట్టుకొని పడుకొని ఉంటుంది. వరుణ్ వర్షాని అంత దగ్గరగా చూస్తూ ఉంటే ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది పాపం. వర్ష నుదిటిన పడిన హెయిర్ని చెవి వెనుక పెడుతూ సుతారంగా తన పెదాలతో వర్ష చెవి దగ్గర ముద్దు పెడతాడు. ఆ స్పర్శకి వర్ష కొంచెం కదిలి ఇంకొంచెం హత్తుకొని పడుకుంటుంది. వరుణ్ వర్షాని చూసి నవ్వి వర్షాను ఎంతో అపురూపంగా చూసుకుంటూ వర్ష రూపాన్ని తన కళ్ళల్లో నింపుకుంటూ వర్ష చేతిని తన చేతిలోకి తీసుకుని అలాగే బంధిస్తాడు.
వర్షాన్ని చూసి నవ్వుతూ ఆరాధనగా చూస్తూ తన పెదాలతో వర్ష నుదిటిన ముద్దు పెట్టగానే ఆ పెదాల స్పర్శకి వర్షకి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి వరుణ్ణి అంత దగ్గరగా చూసి షాక్ అవుతూ ఆ అంటూ గట్టిగా అరుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలని ఉంది. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్టోరీ డైలీ ఈ టైంకే రావచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే నాకు వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది, రికార్డింగ్ చేసే టైం దొరకట్లేదు. అందుకని చెప్పి నైట్ 10 లోపు ఎప్పుడైనా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.